రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఆ దిశగా ఇండియన్ రైల్వే కీలక ముందడుగు వేస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్లు నడిపేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్ ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మించాలని తొలుత రైల్వే శాఖ నిర్ణయించింది. తాజాగా కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని యోచిస్తోంది. మైసూరు, చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ను కూడా హైదరాబాద్ నగరం వరకు విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరుకు 2 నుంచి 4 గంటల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 నగరాల మధ్య చాలా మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. 2 సిటీల్లోనూ ఐటీ పరిశ్రమలు ఉండటం వలన ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తుంటారు. అందుకు బస్సులు, ట్రైన్లు ఆశ్రయిస్తుంటారు. సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు సిటీకి 11 గంటల జర్నీ ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ నడుస్తుండగా ఇందులో 8.5 గంటల సమయం పడుతోంది. ఇంతకన్నా వేగంగా 2 నగరాల మధ్య జర్నీ చేయాలంటే విమానాలను ఆశ్రయించాల్సిందే. ఈ నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ నడిపితే 2 నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. కేవలం 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా ప్రస్తుతం సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్లలో 15 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే 5 నుంచి 6 గంటల సమయంలోనే ప్రయాణం చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ మేరకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది. జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అయితే హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై కారిడార్కు మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది.